Now we would like to invite Hari satu mama nityam manasila satu mama nityam. Okay, good morning, ma'am. గుడ్ మార్నింగ్ అండి. ఈ స్కూల్లో ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ దేని గురించి? ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము చాచా నెహ్రూ బర్త్డే సందర్భంగా. సో కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్, మార్చ్ పాస్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది స్కూల్లో. అండ్ పిల్లలకి స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అసలు ఏంటి చాచా నెహ్రూ బర్త్డే మనం ఎందుకు చేసుకుంటాం, దేని గురించి, పిల్లల ఇంపార్టెన్స్ ఏందని వాళ్ళకి తెలియజేస్తాం. స్కూల్ ఎప్పుడు ఈ స్కూల్ సార్ మా చైర్మన్ సార్ డాక్టర్ సిహెచ్ బాలరాజు గారు, డైరెక్టర్ సార్ సతీష్ సార్ గారు, నా పేరు ప్రిన్సిపల్ మధుబిందు మేడంని. ఈ స్కూల్ 23లో తీసుకున్నారు, ఠాగూర్ విద్యా మందిర్, డివైన్ గ్రేస్ వాళ్ళు తీసుకున్నారు. అప్పటి నుంచి సార్ ఈ స్కూల్ని నడిపిస్తున్నారు. సో సక్సెస్ఫుల్గా నడుస్తుంది, ఇంకా సక్సెస్ఫుల్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 8 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు, ప్లస్ 230 240 చేంజ్ ఉన్నారు. ఇప్పుడు 350 స్టూడెంట్స్ అయ్యారు, 14 మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు నాకు. అండ్ సెక్షన్స్ కూడా చేసుకున్నాను నేను. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పేరెంట్స్ ప్రోత్సాహం తోటి, టీచర్స్, పేరెంట్స్ అందరి ప్రోత్సాహంతో ఇంకా స్ట్రెంత్ పెరగాలని దేవుని కోరుకుంటున్నాను. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఇప్పుడు మొత్తం 16 స్టాఫ్ ఉన్నారు. నాన్ స్టాఫింగ్ 5 ఉన్నారు, టీచింగ్ స్టాఫ్ వచ్చేసి 14 ఉన్నారు. పేరెంట్స్ నుంచి మీకు ఎలా ఆదరణ? పేరెంట్స్ నుంచి అయితే మంచి ఆదరణ ఉంది మన డివైన్ గ్రేస్ గురించి. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీస్, మనం చెప్పే కరికులం, సిబిఎస్ఈ కరికులం చెప్తున్నాం, మనం యూజ్ చేసే బుక్స్, దీంతో పేరెంట్స్ నుంచి ఆదరణ ఉంది. పేరెంట్స్ మనకు అడ్మిషన్స్ వస్తున్నాయి, టీచర్స్ నుంచి వస్తాయి, పేరెంట్స్ నుంచి కూడా వస్తున్నాయి. పేరెంట్స్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది మాకు. ఓకే, ఇందులో ఇప్పుడు ఇప్పటి వరకు ఏమైనా యాక్టివిటీస్ చేశారు? చాలా యాక్టివిటీస్ చేసామండి. ప్రతి మంత్ యాక్టివిటీస్ ఉంటాయి, ప్రతి క్లాస్ నుంచి యాక్టివిటీస్ జరుగుతాయి, ప్రతి రోజు కూడా యాక్టివిటీస్, సబ్జెక్ట్ వైజ్గా యాక్టివిటీస్ ఉంటాయి. అవి కూడా మేము గ్రూప్స్లో అలా షేర్ చేస్తాం. పేరెంట్స్ చూసుకొని కూడా హ్యాపీగా ఉంటారు. ఈవెన్ నర్సరీ పిల్లలు కూడా స్టేజ్ ఎక్కి స్టేజ్ ఫియర్ తీసేసి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేపిస్తాం మేము. చేస్తున్నామండి. దీంతో ఇన్వెస్టర్ సెరమనీ, యాక్చువల్గా ఇది మేము జూన్లో చేయాలి, కొన్ని కారణం వల్ల ఇది మాకు మిస్ అయింది వర్షాల వల్ల. సో ఈ రోజు పెట్టుకున్నాము. దీన్ని క్యాబినెట్ మెంబర్స్ని సెలెక్ట్ చేసాము మేము ఎలక్షన్స్ పెట్టి. సో ఈ రోజు వాళ్ళకి మేము బ్యాచెస్ పిన్ చేస్తాం. యాజ్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిసిప్లిన్ క్యాప్టెన్, అక్కడ ఇన్ఛార్జెస్ ఇస్తాము, హౌస్ క్యాప్టెన్స్ ఇస్తాం. పిల్లలతో ఇప్పటి వరకు మీరు ఏదన్నా టార్చర్ అనుభవించారు? పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి ఆబ్వియస్లీ ఉంటుంది. అది చాలా ఛాలెంజ్. స్కూల్ పిల్లలు అంటేనే మాకు ఛాలెంజ్. అది ఒక్క స్టూడెంట్ తోటే పేరెంట్లు భరించలేరు. ఇంట్లో ఒక టీచర్ 40 మందిని క్లాస్లో మెయింటైన్ చేస్తుంటే టీచర్ని చాలా అప్రిషియేట్ చేయాలి. పిల్లలు పెడతారు, పిల్లల డ్యూటీయే బాధ పెట్టడము, అల్లరి చేయడము. మనము వాళ్ళని కంట్రోల్ చేసి మన గ్రిప్లో పెట్టుకోవాలి. అది మన ఏం. అది టీచర్ అంటేనే అది. బాగా ఇబ్బంది పెట్టిన పిల్లలు చేంజెస్ వచ్చాయి, కమ్యూనికేషన్ స్కిల్స్లో వచ్చాయి, వాళ్ళ బిహేవియర్లో వచ్చాయి, డిసిప్లిన్లో వచ్చాయి. చాలా వరకు చాలా మంది పిల్లలు, నేను 24లో ఇక్కడ జాయిన్ అయ్యాను, 23 నుంచి 24 నేను చాలా చేంజెస్ తెచ్చాను. చాలా పేరెంట్స్ నుంచి కూడా నాకు సపోర్ట్ ఉంది. పిల్లలు మంచి కమ్యూనికేట్ అవుతున్నారు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఇంకా పిల్లల నుంచి కంప్లైంట్స్ ఆబ్వియస్లీ ఉంటాయండి. కంప్లైంట్స్ అనేటివి ఉంటాయి, ఎక్కడైనా ఉంటుంది. అది మనం కరెక్షన్ చేసుకోవాలి, అంతే. కరెక్షన్ చేసుకుంటున్నాం కూడా మేము. పిల్లల పేరెంట్స్ వచ్చి ఏదైనా చెప్తే, సజెషన్స్ ఇస్తే సజెషన్స్ తీసుకుంటున్నాము, అవి అప్లికేబుల్ కూడా చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు? లావణ్య. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? 2023లో ఐఎమ్ జాయినింగ్ దిస్ స్కూల్ సార్, ఠాగూర్ విద్యా మందిర్. దిస్ ఈస్ ద బెస్ట్ స్కూల్ ఐ థింక్ ఇన్ అవర్ ఏరియా. ఐఎమ్ సో హ్యాపీ టు వర్కింగ్ హియర్. And I'm dealing KG1 class, kindergarten children's. ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మొత్తం చాలా గొలగొల చేస్తున్నారు. మీ క్లాస్లో చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? కొంచెం కష్టమే, బట్ హ్యావ్ టు ట్రై ఇట్.
వాళ్ళతో కలిసిపోయి అన్ని యాక్టివిటీస్ కానీ ప్లేయింగ్ కానీ అండ్ రైమ్స్ కానీ విత్ యాక్షన్స్తో సహా వాళ్ళకి వాళ్ళు మా పిల్లలాగా చూసుకుంటూ క్లాస్ అలా కంటిన్యూ అవుతుంది. మీ క్లాస్లో ఎక్కువ అల్లరి చేసే పిల్లలు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు సార్. ఆబ్వియస్లీ ఎవ్రీ క్లాస్లో అల్లరి చేసే పిల్లలు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? యాజ్ ఏ మదర్ లాగా, ఫ్రెండ్ లాగా అండ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు? నా పేరు నాగలక్ష్మి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టీచింగ్ చేస్తున్నారు? సార్ నేను ఇక్కడ దాదాపు ఒక 8-9 సంవత్సరాల నుండి చేస్తున్నాను సార్. కానీ బాలరాజ్ సార్ తీసుకున్నది మాత్రం 2023లో. అప్పటి నుండి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. నాకు ఈ స్కూల్తో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వలేని సపోర్ట్ నాకు ఈ స్కూల్ మెంబర్స్ ఇచ్చారు. సార్ కూడా మాకు అలానే ఉంటారు. అంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నా అనే సపోర్ట్ మాకు మేనేజ్మెంట్ నుండి కానీ ప్రిన్సిపల్ మేడం నుండి కానీ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దొరకనటువంటి అనుబంధాన్ని కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తో టీచర్స్తో షేర్ చేసుకోగలుగుతాము. హ్యాపీగా ఉంటాం సార్ ఇక్కడ. యాజ్ ఎ టీచర్ ఇంట్లో కన్నా ఎక్కువ స్కూల్లోనే ఎక్కువ టైం గడుపుతారు. అవును సార్. మేము ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా మా పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్తో కంటే ఎక్కువ కూడా ఇక్కడ పిల్లలతోనే గడుపుతాం సార్. అంటే ఒకరిద్దరు పిల్లలు ఉంటే చాలా ఇబ్బంది ఉంటాయి. ఇంతమంది పిల్లల్ని అలా హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? ఒక ఇంట్లో అమ్మా నాన్నకి పేషెన్స్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లల్ని మేము కొట్టొచ్చు అనే ఫీల్లో వాళ్ళు ఉంటారు. కానీ ఒక టీచర్ అలా కాదు. క్లాస్లో ఉన్న పిల్లలందరూ, స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా తన పిల్లల్లాగా భావించి ఒక అమ్మలాగా చూస్తుంది, ఒక ఫ్రెండ్ లాగా చూస్తుంది, ఒక వెల్ విషర్ లాగా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్కి వినని పిల్లలు కూడా ఒక టీచర్కి వింటారు సార్. పేరెంట్స్ నుంచి ఏమన్నా ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నారా? పేరెంట్స్ నుంచి ఇబ్బందులు అంటే కొన్ని సందర్భాల్లో వస్తాయి. కానీ అది మనం మాట్లాడే విధానం వలన దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. కొంచెం ఎక్కువ తీసుకోండి. Promote respect, punctuality. Her has a disciplined captain. Her hobby to become as a teacher. Doctor. She likes to read as a police.